వారు వెళ్ళారు. వారు పాడింది మనం విన్నాం. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు, ఆట నీకు ఆటగద పంతాలు, ఆటగద పంతాలు. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఎందుకు పాడానంటే ఇక్కడ మనం అందరం అన్ని బాగున్నప్పుడు రారా చూసుకుందాం అని అంటూ ఉంటాం, చొక్కా మాట్లాడతాం. కానీ ఒక్కసారి యముడు మడత పెట్టిన తర్వాత ఇది ఆ సిస్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, మనం ఎంతవరకు ఆహారం తీసుకోవాలో మనకి తెలిసినట్లుగానే ఎంతవరకు ఇతరుల వాక్యలు, ఇతరుల యొక్క అభిప్రాయాలు తీసుకోవాలో కూడా మనకి తెలియాలి. వాడు పెట్టాడు, నేను తిన్నాను, అసలు నేను వద్దన్నాను, నాకు వంకాయ కూర ఇష్టం లేదు. నీకు స్పృహ లేదా? నీకు స్పృహ లేదా? మీకు ఓ మంచి ఉదాహరణ ఇస్తాను, మీకు పట్టుకుంటారని చెప్తున్నాను. మనం ఆహార విషయంలోనే కాదు, చాలా విషయాల్లో మన ఆశ మనని మోసం చేస్తూ ఉంటుంది. గాడిద పైన కూర్చుంటాడు, ఓ కర్రకి గడ్డి కడతాడు, దాని మీద కూర్చుని అలా పెడతాడు. ఎంత దూరం నడుస్తుందో, ఎందుకని? గడ్డి కోసమై గాడిద నడిచాను అని పాడుకోవాలి మనం. అది ఎందుకు అలాంటి గుడ్డిగా నడుస్తుంది? అది ఏదో ఉంటుంది వస్తుందని. సేమ్ క్యామెల్ కూడా ఇదే. క్యామెల్కి ఆకలి వేస్తుంది. నేను మన వీడియో కూడా చూసా, క్యాక్టస్ అంటారు కదా, బ్రహ్మజవుడు కస పస కస పస అని తినేది. అది ముళ్ళు కలిగి ఉంటుంది. అది కొరికి కొరికి తినేస్తే ముళ్ళు గుచ్చుకుని బ్లడ్ వస్తుంది. ఎవరు బ్లడ్? దాని బ్లడ్. ఈ ఈ గ్రీన్గా ఉండే ఈ బ్రహ్మజముడిలోంచి కొంచెం పచ్చదనం, ఈ పచ్చదనం ఈ రక్తంలో వెచ్చదనం, దీని పెచ్చదనం. బాగుంది బాగుంది అనుకుని తినేస్తాం. ఆ తర్వాత నెలల కొద్దీ ఇది పుండు, ఇంకేమీ తిన్నానుకూడదు. మనం కూడా ఏం తినాలి, ఏం వినాలి, ఎంతవరకు వినాలి, ప్రతి దాంట్లో మనకంటూ ఒక స్వతంత్రం ఉంది కదా, అవునా కదా? ఎంతవరకు రియాక్ట్ అవ్వాలి, ఎంతవరకు రియాక్ట్ అవ్వాలి, ఎంత తీసుకోవాలి. బుద్ధుడు ఎవరింటికి వెళ్ళాడు, భిక్ష అన్నాడు, దొన్నపోతులా ఉన్నావు అని ఏదేదో వాగించాడు ఆయన. ఆయన వాడు వెళ్ళిపోతున్నాడు, అన్ని తిట్టేసి ఇటు రండి అన్నాడు. అన్నాడు, ఒకవేళ మీరు నాకు ప్లేట్ నిండా గోల్డ్ అని పదార్థాలు ఇచ్చారు అనుకోండి, ఎందుకు ఇస్తాను అనుకోండి, ఫ్రీయే కదా అన్నాడు బుద్ధుడు. అంటే ఇచ్చారు అనుకోండి, అయితే నేను అవి వద్దు అని మీకు ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తారు అన్నాడు. ఏం చేస్తాం? బంగారంలో లోపల పెట్టుకుంటాం అన్నాడు. అలాగే ఇందాక ఏదో ఇచ్చారు, నేను ఏం తీసుకోలేదు, అవన్నీ మీరే తీసుకోండి. అలాగా ఎవడంటే వాడు ఏదేదో అనేస్తే మనం దాన్ని తీసుకుని, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సోషల్ మీడియాలో పేర్లు ఏవి చెప్పడం, కొందరు ముఖ్యంగా ఆడవాళ్ళు, వాడు ఏదో కామెంట్ పెడతాడు. అసలు నేను ఎవరు రమ్మన్నాను? నీ సోషల్ మీడియాలోకి వచ్చావు, వచ్చిన తర్వాత వాడు ఏదో వాగుతాడు, వాగితే నువ్వు రియాక్ట్ అయిపోయి మళ్ళీ దాని మీద వీడియో చేయడం ఎందుకు? అది వాసన చూడటం కదా, అది వాసన చూడటం, అది ఎందుకండి అది? కాబట్టి ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అంతవరకే రియాక్ట్ అవ్వాలి. అన్ని పట్టించుకుంటే ఎలా అండి, కొన్ని ఇగ్నోర్ చేయాలి. మన లోపల ఉన్నటువంటి శక్తిని, టాలెంట్ని ఇగ్నైట్ చేయాలి కదా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి, నేను రోజు మౌనం చేస్తాను తెలుసా మీకు? ఇంత మాట్లాడే నేను ఇవాళ 9 దాటాక మౌనం వదిలేను, నిన్న మధ్యాహ్నం 1 గంటకి ఎప్పుడో మౌనం వదిలేను. రోజు మౌనం చేస్తాను, ఎందుకంటే నాకు నేను ముఖ్యం కదా, అందుకని నేను జపం చేస్తాను. నాకు నేను ముఖ్యం కాబట్టి సూర్యుడికి ఆదిత్య హృదయం చదువుతాను. నాకు నేను ముఖ్యం కాబట్టి నేను భగవద్గీత ఒక అధ్యాయం చదివితేనే మాట్లాడతాను. కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ ఏ వ్యవహారం ఎంతవరకు అంతవరకు మనం మాట్లాడి డీల్ చేసి, కొందరిని కూల్ చేసి, కొందరిని సీల్ చేసి అంటే అర్థమైందా? వాడు ఎంతకీ వాడు ఫోన్ మీద ఫోన్ చేస్తుంటాడు, లేకపోతే చావదొబ్బుతుంటాడు. వాడికి చెప్పినా కూడా వాడు అర్థం చేసుకోడు.
దానికి నేను బెస్ట్ సొల్యూషన్ ఏం కనిపెట్టానంటే, ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్వన్ ఐ కెనాట్ రిలేట్, ఇమీడియట్లీ ఐ డిలేట్, వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్. దట్ ఈస్ దేర్ ఫేట్. మనం ఆయన తిట్టం ఎందుకు, వాడు అందం ఎందుకు, వాడు ఏదో చెప్తాడు. ఎందుకంటే అవాయిడ్ అంటే తెలుసు ఇంగ్లీష్లో. కాబట్టి చాలా విషయాల్లో మనం అవాయిడ్ చేస్తే మనకు మనశ్శాంతి ఉంటుంది. అందుకని మీ మనశ్శాంతిని కోల్పోయి ఏ మంచి పని మీరు చేయలేరు. కాబట్టి శరీరం బాగా పెట్టుకోండి, మనసు బాగా పెట్టుకోండి. ఆత్మ కోసం, మీ యొక్క లోపల శాంతి కోసం కాస్త భక్తి సాధన చేయండి. మనకి రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, భగవన్ నామం ఉంది. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఈ భూమి మీదకి మనం వచ్చింది గెస్ట్, మనం చేయాల్సింది బెస్ట్, అది మస్ట్. ఫైనల్ గా ఇది అయ్యేది డస్ట్. అమ్మ మీ పేరు వ్యాలంటైన్స్ కమింగ్. ఏంటే వ్యాలంటైన్స్ డే. ఎవరో పనికి మాల వెధవా, ఎవరో పిల్లలు ఎత్తుకుపోతే, వాడి కామ ఎక్కువైతే దాన్ని లవ్గా వీళ్ళు ప్రచారం చేసి దాన్ని మన వాళ్ళకి అంటించి, అసలు ప్రేమ అంటే ఎవరిది? ప్రేమ అంటే రాముడు వారిది, భార్య కోసం వారధి కట్టిన వాడిది కదా. ప్రేమ అంటే ప్రతి చోట భార్య అనే రాకూడదు కదా. ప్రేమ అంటే శ్రవణ కుమారుడిది, వాళ్ళ అమ్మా నాన్న కోసం, కళ్ళు లేని వాళ్ళ కోసం కావిట్లో పెట్టుకు మోసాడు. ప్రేమ అంటే పుండరీకుడిది. ప్రేమ అంటే శివ చక్రవర్తిది. ఇది ఎందుకు ప్రమోట్ చేయవాడు? ఎవడో దరిద్రుడు ప్రమోట్ చేస్తామేంటి? మా చిన్నప్పుడు శివ చక్రవర్తి గురించి వచ్చింది. హరిశ్చంద్రుడి ప్రేమ సత్యం పట్ల, దైవం పట్ల ప్రహ్లాదుడి ప్రేమ, ఆప్తుల పట్ల డొక్కా సీతమ్మ గారిది ప్రేమ. దిస్ ఈజ్ లవ్, దట్ ఈజ్ లస్ట్, వాట్ ఈజ్ బెస్ట్. అందుకని మీరు అందరూ వేలం వేరే చేయండి. కానీ వాట్ ఈజ్ ద ట్రూ లవ్, దాన్ని ప్రాపగేట్ చేయండి. డొక్కా సీతమ్మ కావాలా, ఆడెవడో చెక్కగాడు కావాలా, మీరు చెప్పండి అంతే. అన్నం పెట్టేది కావాలి కానీ మన అమ్మాయిలు ఎత్తుకుపోయేది, మన అమ్మాయిలు అంటే చెబితే బాగుండదు. మన ఆడపిల్లలు ఓ అనడానికి సంకోచించి అమ్మకి నాన్నకి వినయంగా వాళ్ళు ఒబిడియంట్గా ఉండేవారు. ఓయి నుంచి ఓయో దాకా వెళ్ళిపోతే అది ఏమన్నా అభివృద్ధా? అది అభివృద్ధా? కాదు కదా. శరీరాన్ని అమ్ముకోవడానికి భగవంతుడు ఈ శరీరం ఇవ్వలేదు, ఎక్కడో అనుభవించారు. పందులు కుక్కలు కూడా అనుభవిస్తాయి. అది కాదు, ఇది ఇవ్వబడింది ఒక పెద్ద ప్రయోజనం కోసం. ఆ ప్రయోజనం ఆత్మ సాక్షాత్కారం, అది పొందడానికి. అందుకని పడుకోవడానికి కాదు కాదు. కాబట్టి వేలం వేరేకి మనకి సంబంధం లేదు. ఆ వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే మీరేం పార్టిసిపేట్ చేయక్కర్లేదు. వాడికి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాడు ఎక్స్ప్లైడ్ అయిపోయాడు కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. భారత్ మాతాకి స్వామి ఒక ప్రశ్న, అదే సంజయ్ స్వామి శంకరాచార్య మీద కామెంట్ చేశారు. ఇది చాలా దురదృష్టకరం. పూజ్యశ్రీ చంద్రయ్య స్వామి వారు, ఇది వాస్తవానికి ఆయనకి అవసరం లేదు. వారికి ఎంతో బోల్డ్ అంత సాహిత్యం ఉంది. వారి పరంపర చాలా పెద్దది, చాలా గొప్పది. రామానుజు వారు, ఆళ్వార్లు ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. వారు మాట్లాడవలసింది, వారు మనకు చెప్పవలసింది. వారు చాలా గొప్పవారు. శంకర్లే లేకపోతే ఈ దేశంలో మన సంస్కృతి, మన సనాతన ధర్మం ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. కాబట్టి ఏదో శైవం వైష్ణవం ఇటువంటి వాటిని మనం రెండు విభాగాలుగా చూడవద్దండి. మన ఇల్లు ఇది, అందులో 6 గదులు ఉన్నాయి. మన ఇల్లు అందులో 6 గదులు ఉన్నాయి. ఒక దాంట్లో శైవం, ఒక దాంట్లో వైష్ణవం, ఒక దాంట్లో గాణాపత్యం, ఒక దాంట్లో సౌరం, ఒక దాంట్లో శాక్తేయం, ఇంకో దాంట్లో కౌమారం అని కుమారస్వామి. కాబట్టి మనం ఇప్పుడు మన దేశాన్ని ముక్కలు చేయడానికి ఎడారి విదేశీ శక్తులు పనిచేస్తున్నాయి. విదేశీ ప్రేరణ పొందిన పార్టీలు పనిచేస్తున్నాయి. ఈ దేశమే మొక్కలైపోయిన తర్వాత, మన దేవాలయాలే లేనప్పుడు, మన మెడ మీద కత్తి పెట్టి నువ్వు హిందువా కాదా అని అడిగి చంపేస్తున్నప్పుడు మనం నువ్వు నిలువా అడ్డమా ఇలాంటి టాపిక్లో రాకూడదు. ఎందుకంటే నిలువుగా ఉన్నా అడ్డంగా ఉన్నా వాడు అడ్డంగా నరికేసి వెళ్ళిపోతాడు వాడు. కాబట్టి మనం అసలు ఈ
టాపిక్కే అప్రస్తుతం అండి. జయస్వామి వారు ఈ విషయంలో స్పందిస్తారని వారు చెప్పింది నిజమే అయినా లేదు అది కాకపోయినా అసలు ఆ టాపిక్ మనకు అవసరం లేదు. మనం ఇప్పుడు శంకర్ వారు ఏం చెప్పారు, రామానుజు వారు ఏం చెప్పారు, మనం ఏం ఫాలో అవ్వాలి, దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఉదాహరణకి వారు చెప్పినట్టుగా అది స్థాపించింది ఎవరు, ఆ టాపిక్ కాదు అసలు. ఆ టాపిక్ కాదు. ఇప్పుడు అక్కడ ఏదో స్వీట్ పంచుతున్నారు అనుకుందాం, నేను ఎవరినో తెమ్మన్నాను, ఆనందనే ఆయన వచ్చాడు. ఆనంద్ ఒకవేళ ఆనంద్ తెచ్చాడు లేదా తేలేదు, నేను అసలు ఆనంద్ పేరు చెప్పలేదు అనుకుందాం, సుబ్బారావు తెచ్చాడు అన్న, ఈడు అయిపోద్దా ఇంకా? ఆ పుణ్యం ఆయనకి కాకుండా ఇంకోటికి వెళ్తుందా? కాదు కదా. ఎంతమంది ఆనందపడ్డారో ఏదో స్వీటు, ఆ ఆనందపడ్డ పుణ్యం అంతా ఆనందకి వెళ్తుంది కదా. కాబట్టి మనం ఇప్పుడైతే మాత్రం ఈ శైవ వైష్ణవ లేదు ఇంకోటి ఈ ఈ ఈ అసలు ఇది వద్దండి, ఈ టాపిక్కే వద్దు. మనం అందరం హిందువులం, మనం అంతా బంధువులం. భారత్ మాతాకి జై శ్రీరామ్. నాన్న మీడియా మిత్రులకి కార్డులు ఇవ్వండి.